హాయ్, వెల్కమ్ టు టిఎస్ న్యూస్. చేసిన తప్పుల్ని మళ్ళీ మళ్ళీ చేసేటువంటి పరిస్థితుల్లో విజయాన్ని ఆశించటం అత్యాశ అవుతుంది. వృద్ధిమాన్ సహా ఏమాత్రము ఫామ్లో లేడు. అతను పవర్ ప్లేలోనే వికెట్లని సమర్పించుకుంటూ మిగిలినటువంటి బ్యాట్స్మెన్ మీద ఒత్తిడిని తెస్తున్నాడు. ఆ క్రమంలో అటు శుభ్మన్ గిల్ కూడా చాలా ఒత్తిడికి లోనవుతూ ఉన్నాడు. ఈవెన్ మిడిల్ ఆర్డర్ డొల్లతనం స్పష్టంగా కనబడుతూ ఉంది. అనుభవజ్ఞుడైనటువంటి కేన్ విలియమ్సన్ని జట్టులోకి తీసుకోవటం లేదు. సో ఈ రకమైనటువంటి పొరపాట్లు పదే 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 చేస్తూ విజయాన్ని ఆశించటం చాలా హాస్యాస్పదమే. గుజరాత్ టైటాన్స్కి జరిగినటువంటిది అదే. ఎందుకనే వాళ్ళ టీం కాంబినేషన్ వాళ్ళు ఏమాత్రమో కూడా సరి చేసుకోవట్లేదు. అదే వృద్ధిమాన్ సహాతోటి కలిసి ఇన్నింగ్స్ని ప్రారంభం చేశాడు శుభ్మన్ గిల్. టాస్ గెలిచి ముందు ఫీల్డింగ్ తీసుకున్నటువంటి ఫాఫ్ డుప్లెసిస్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మహమ్మద్ సిరాజ్ అద్భుతమైనటువంటి గిఫ్ట్ ఇచ్చాడు. మొదట్లోనే కీలకమైన 2 వికెట్లు, 7 బాల్స్ ఫేస్ చేసి ఒకే ఒక్క రన్ చేసినటువంటి వృద్ధిమాన్ సహా ముందు వికెట్ కీపర్ కార్తిక్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయితే, ఆ తర్వాత బ్యూటిఫుల్ లెగ్ కటర్ తోటి శుభ్మన్ గిల్ని కూడా అవుట్ చేశాడు. వయాంక్ వైశక్ బ్యూటిఫుల్ క్యాచ్. ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ ఏమాత్రము కూడా సెట్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. సాయి సుదర్శన్ అనవసరమైనటువంటి పరుగుకి ప్రయత్నం చేసి రన్అట్ అయ్యాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చాడు. ఈవెన్ డేవిడ్ మిల్లర్ కొంతసేపు ప్రతిఘటించే ప్రయత్నం చేసినా కూడా చివరిదాకా నిలబడలేకపోయాడు. మరొకవైపు రషీద్ ఖాన్ గాయంతో అవుట్ అయి వెంటనే వెనుదిరగటం, ఆ రకంగా వెంటనే వికెట్లు పడుతున్నటువంటి తరుణంలో తప్పనిసరి పరిస్థితుల్లో విజయ్ శంకర్ని మరొక ఇంపాక్ట్ ప్లేయర్గానే వాడుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దాంతో ఒక బౌలర్ షార్టేజ్ కూడా వాళ్ళకి జరిగింది. సో ఈ రకంగా వేసుకున్నటువంటి గేమ్ ప్లాన్ సరిగా వర్కౌట్ అవ్వకపోవడంతో మొత్తం మీద ఆర్సీబీకి చక్కటి విజయాన్ని అందించి పెట్టింది గుజరాత్ టైటాన్స్. నో డౌట్ ఆర్సీబీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. పర్టికులర్గా సిరాజ్ పవర్ ప్లేలో అయితే కనుక 2 ఓవర్స్లో కేవలం 7 రన్స్ మాత్రమే ఇచ్చాడు. అతని ధాటికి పవర్ ప్లే ముగిసేటప్పటికి 23 ఫర్ 3 గుజరాత్ టైటాన్స్. ఆ దశ నుంచి కోలుకోవడం అనేటువంటిది దాదాపు అసాధ్యం. అదే జరిగింది కూడా. చివరికి 144 రన్స్, ఆల్అవుట్ 145, చాలా తక్కువ స్కోర్. కానీ ఒకవేళ మొదట్లోనే వికెట్లు కోల్పోతే బెంగళూరు తడబడుతుంది అని కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఆకాశమే హద్దుగా చెలరేగి బ్యాటింగ్ చేశాడు. మోహిత్ శర్మని లక్ష్యంగా చేసుకొని, అలాగనే మొదటి మ్యాచ్ ఆడుతున్నటువంటి ఐరిష్ ప్లేయర్ జోష్ లిటిల్ని కూడా 2 ఓవర్లలోనే 34 రన్స్ బాధేశాడు. ఓవరాల్గా 23 బాల్స్ 66 రన్స్, 100 రన్స్ ఆల్రెడీ ఆన్ ద బోర్డ్ 7 ఓవర్స్కే. ఆ దశలో డుప్లెసిస్ అవుట్ అయ్యాడు. కానీ అప్పటికే జరగాల్సినటువంటి డ్యామేజ్ జరిగిపోయింది. మరొకవైపు కోహ్లీ కూడా హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్న అద్భుతమైనటువంటి బ్యాటింగ్ 40+. కాకపోతే జోష్ లిటిల్ వెంటనే 4 వికెట్లని తీయటం, విల్ జాక్స్ లాస్ట్ మ్యాచ్ హీరో, అలాగే మ్యాక్స్వెల్, క్యామరూన్ గ్రీన్, సో ఇలా వెంటనే వికెట్లను కోల్పోవడంతో కొద్దిగా ఒత్తిడికి లోనైనట్టుగా కనబడింది బెంగళూరు. అక్కడే మరొకసారి గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ మరొక టాక్టికల్ మిస్టేక్ చేశాడేమో అనిపించింది. ఎందుకంటే నూర్ అహ్మద్ కూడా అప్పటికే 2 వికెట్లను తీసున్నాడు. కానీ ఆల్రెడీ ఇంజూర్ అయి డగౌట్లో కూర్చున్నటువంటి రషీద్ ఖాన్ని పిలిచి బౌలింగ్ చేయడం అనేటువంటిది వాళ్ళని చాలా హర్ట్ చేసింది. రషీద్ ఖాన్ ఏకంగా 1 ఓవర్లో 16 రన్స్ ఇచ్చేటప్పటికి థింగ్స్ మేడ్ ఈజీ. ఎలాగో దినేష్ కార్తిక్ ఎప్పట్లాగానే 12 బాల్స్లో 21 నాట్అవుట్. ఆ ఒత్తిడి కొద్దిగా ఉంటే దాన్ని తొలగించేస్తూ చక్కటి బ్యాటింగ్. అతనికి అండగా స్వప్నిల్ సింగ్ కూడా 9 బాల్స్లో 15 రన్స్. సో దాంతో రషీద్ ఖాన్ 1.4 ఓవర్స్లో 25 రన్స్ కన్సీడ్ చేసి బెంగళూరు విజయాన్ని మరింత సునాయాసం చేశాడు. మొత్తం మీద ఈ విజయంతో ఆర్సీబీ ప్లే ఆఫ్ అవకాశాలు కొద్దిగా మిణుకుమంటూ ఉంటే గుజరాత్ 9వ స్థానానికి పడిపోయింది. అదే ఆర్సీబీ
సెవెంత్ పొజిషన్కి ఎగబాకింది. సో ఇప్పుడు ఇంకా గుజరాత్కి దాదాపు దారులన్నీ మూసుకుపోయినట్టే. 11 మ్యాచెస్ ఆడేశారు ఆల్రెడీ. సో మిగిలినటువంటి 3 మ్యాచెస్లో ఇప్పటికే మైనస్ రన్ రేట్లో ఉన్నటువంటి తరుణం నుంచి గరిష్టంగా 14 పాయింట్స్ సాధించగలరు. ఆ 14 తోటి ప్లే ఆఫ్కి వెళ్ళడం అనేటువంటిది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఏదైనా కానీ ప్లే ఫర్ ది ప్రైడ్ అన్నట్టుగానే ఉంటుంది. ఇంకా ఫస్ట్ ఎడిషన్ ఛాంపియన్గా నిలబడినటువంటి గుజరాత్ టైటాన్స్ ప్రయాణం. సో తెలిసి చేసినటువంటి తప్పులు, టీం కాంబినేషన్లో చేసేటువంటి పొరపాట్లు, ఈ రోజున అటు వెంటనే వికెట్లు పడుతున్నాయి అనే ఉద్దేశంతో మెయిన్ బౌలర్ లేకుండానే మరొకసారి విజయ్ శంకర్ని దింపటం. అతను కూడా టోటల్గా ఫెయిల్యూర్ విజయ్ శంకర్ ఈ సీజన్ మొత్తం. సో అలాంటి విజయ్ శంకర్ని మళ్ళా తీసుకొని రావటం, ఇంజూర్ అయినటువంటి రషీద్ ఖాన్ని బౌలింగ్కి పిలవటం. సో ఇలాంటి కొన్ని టాక్టికల్ మిస్టేక్స్ తోటి గుజరాత్ ఓటమి చెందాల్సి వచ్చింది. మొత్తం మీద గుజరాత్ మీద బెంగళూరు తన యొక్క ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఈ సీజన్లో ఆడినటువంటి 2 మ్యాచ్ల్ని కూడా విజయాలు నమోదు చేసుకుంది. మొత్తం మీద వచ్చినటువంటి అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటూ తన నెట్ రన్ రేట్ని కూడా మెరుగుపరుచుకుంది ఈ మ్యాచ్లో ఆర్సీబీ. దాంతో ఇంకా స్టిల్ దే ఆర్ ఇన్ ది మైనస్, బట్ స్టిల్ 7th ప్లేస్కి వెళ్ళగలిగారు. సో మిగిలినటువంటి ఇదే జోష్ని కొనసాగిస్తూ మిగిలిన 3 మ్యాచ్లని కనుక వాళ్ళు గెలిచేట్లయితే ఖచ్చితంగానే టేబుల్స్ తారుమారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. లెట్ us see బెంగళూరు మిగిలినటువంటి మ్యాచ్లు ఎలాంటి అప్రోచ్తో ఇటు వెళ్తుంది అనేటువంటిది. బట్ ఒక రకంగా బెంగళూరు అభిమానులకి కొంత ఊపిరి పీల్చేటువంటి విధంగానే ఈ మ్యాచ్ సాగింది. సో దే ఆర్ హోపింగ్ ఫర్ ఆర్సీబీ టు రీచ్ ప్లే ఆఫ్. Let us see what will happen. Thank you. Thanks for watching TS News.